అయినా గాని షింషాన్ అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ మనల్ని దేనికి పిలుచుంటాడ్రా? ఏమోడో ఏమో నాకేం తెలుసు. మనల్ని కొంపతీసి ఏమైనా జైల్లో వేస్తాడా ఏంటి? ఒరే లేదురా, జైల్లో వేసే పని అయితే మనల్ని కాల్ చేసి దేనికి పిలుస్తాడు చెప్పు. అది కానీ కరెక్టేడో ఏమో అయ్యా. జైల్లో వేసే పని అయితే మనల్ని కాల్ చేసి దేని పిలుస్తాడు, నేరుగా ఇంటికొచ్చి మనల్ని అయితే ఎత్తుకెళ్ళిపోతాడు. బట్ షింషాన్ ఇప్పుడు మాత్రం మనల్ని అయితే కాల్ చేసి పిలిచాడు కదా, అందుకనే మనమైతే వెళ్లాల్సి వస్తుందిరా. సరే అయితే పడ్డావు ఏమో అయ్యా. దేనికి పిలిచుంటాడంటావు అసలు? నాకు తెలిసి మనతో ఏమైనా పని ఉంటుందేమో. పనే నిజంగానో ఏమో అయ్యా. అవునరా షింషాన్, కొన్ని పనులు అయితే పోలీసు వాళ్ళు కానీ చేయలేరు కదా, అట్లాంటి పనులను అయితే కొంపతీసి నా చేత చేపిస్తారేమో ఇప్పుడు. అసలు అయినా కానీ పోలీసులు చేయలేని పనులు ఏముంటాడో ఏమో అయ్యా. అది వాళ్ళకే తెలియాలిరా షింషాన్. అంతే అంటావా? అంతేరా షింషాన్, వాళ్ళకే తెలియాలి. అయితే ఒకటో ఏమో పదా, మనమైతే వెళ్ళి తెలుసుకుందాం అసలు మనల్ని దేనికి పిలిచాడు. ఓకే, మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా కదా, నన్ను షింషాన్ వచ్చేసి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయితే పిలిచాడు అనమాట. అంటే సైజ్ లో పెద్ద కాదు ఫ్రెండ్స్, ఆయన వచ్చేసి పెద్ద పోలీస్ ఆఫీసర్. మన లాస్ ఏంజల్స్ అంతా పెద్ద పర్సన్ అయినా అనమాట. అవునవును, మా ఇద్దరినైతే ఆయన పిలిచి ఏదో పని ఉందని అయితే చెప్పాడు, బట్ ఏం పనో నాకైతే కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం లేడో ఏమో అదే. సరే మనం తెలుసుకునే లోపు మన వ్యూవర్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరా. ఫ్రెండ్స్, మీరైతే ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టుకొని చూస్తుంటే ఫాస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అవునవును ఫ్రెండ్స్, ఫాస్ట్గా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, వీళ్ళైతే ట్రాఫిక్ జామ్ చేస్తున్నారా నాయనా. ఇంకా లేట్ చేయబగడా ఏమో అయ్యా. మన వ్యూవర్స్ అందరూ లైక్ కొట్టే లోపు నువ్వైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే ఉండాలి. పోలీస్ స్టేషన్ దగ్గర ఉండాలి అంతే కదా. అంతేనా ఏమో అయ్యా. సరే మరి ఇప్పుడు చూడు, నా స్పీడ్ ఏంటో చూపిస్తా. అసలే మనం అయితే సూపర్ కార్ వేసుకుని తిరుగుతున్నాం. అయితే కానీ ఏమో ఫాస్ట్ పదా. ఆల్ రైట్, మనం అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా పదరా షింషాన్, లోపలికైతే వెళ్దాం. పదరా ఏమో అయ్యా. ఏంటో తెలుసుకుందాం అసలు. నువ్వు దొంగలాగా వెళ్తున్నావు? అరే లేదురా షింషాన్, జస్ట్ చూస్తున్నాను పోలీసు వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారు లేరా అని చెప్పి. ఇక్కడ ఎవరు లేరులేడో ఏమో పోలీసు వాళ్ళు. అవునవును, ఇక్కడైతే ఎవరు లేరులే. పద, మనం ఇంకా నేరుగా లోపలికైతే వెళ్ళిపోదాం. రారా ఫాస్ట్ గా. రే ఎవర్రా మీరు? ఇక్కడేం చేస్తున్నారు? సార్, ఇది నన్ను పోలీస్ ఆఫీసర్ అయితే పిలిచాడు. ఎవరు? అదే సార్, లాస్ శాంటోస్ ఎల్ఎస్పీడి హెడ్. ఏంటి, లాస్ శాంటోస్ ఎల్ఎస్పీడి హెడ్ నిన్ను పిలిచాడా? అవును సార్, ఏదో పనుందంట. సరే అయితే సార్ వచ్చేసి అక్కడ రూమ్ లో ఉంటాడు, వెళ్ళి మాట్లాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటిడో ఏమో షాక్ అవుతున్నారు అందరు నేను చూసి. అంటే ఎల్ఎస్పీడి హెడ్ ఆఫీసరే మనల్ని అయితే పిలిచాడు కదా, అందుకని అనుకుంటా. హలో సార్, నమస్తే. వెల్కమ్ టు ఎల్ఎస్పీడి డామినేటర్. సార్, నన్ను దేనికి పిలిచారు చెప్తారా? నిన్ను దేనికి పిలిచామంటే ఒక ఇంపార్టెంట్ మిషన్ అయితే ఉంది, దాన్ని నువ్వు మాత్రమే కంప్లీట్ చేయగలవు. ఏంటి ఇంపార్టెంట్ మిషనా? ఏ మిషన్ సార్ అది? మన లాస్ శాంటోస్ లకైతే కొత్తగా 3 పేరు పోసిన దొంగలైతే వచ్చారు. ఏంటి 3 పేరు మోసిన దొంగలా? ఎవరు సార్ వాళ్ళు? ఒకడొచ్చేసి దావుద్ ఇబ్రహీం. ఏంటి దావుద్ ఇబ్రహీమా? అది కానీ మన లాస్ శాంటోస్ లోకి. వాడినైతే నువ్వు ఈరోజు పట్టుకోవాలి. ఓకే, వాడొక్కడేనా ఏంటి? లేదు, ఇంకో 2 దొంగలైతే చిల్లర దొంగలు. చిల్లర దొంగలా? వాళ్ళని నేను పట్టుకోవాలా? అవును డామినేటర్. అంటే ఏంటి సార్, వాళ్ళని మీరు పట్టుకోలేరా ఏంటి, ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్లు అయి ఉండి? వాళ్ళు అండర్ గ్రౌండ్ లో అయితే దాంకో ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళకైతే చాలా ఎక్కువ సెక్యూరిటీగానే ఉంటుంది, అందుకని నువ్వే వాళ్ళైతే పట్టుకోగలవు. ఓకే, అంటే నేను ఇప్పుడు దావుద్ ఇబ్రహీంని అండ్ అంతేకాకుండా ఆ 2 దొంగలనైతే పట్టుకోవాలి. అవును డామినేటర్, ఆ 2 చిల్లర దొంగలని చెప్పాను కదా, అదైతే తప్పు అనమాట. అంటే వాళ్ళు వచ్చేసి ఒకరు మెక్సికోలోనే అతి పెద్ద దొంగ, ఇంకోరు వచ్చేసి ఫ్రాన్స్ లో అతి పెద్ద దొంగ. అంటే 3 పెద్ద పెద్ద దొంగలే కదా సార్? అదే, వాళ్ళనైతే నువ్వు ఇప్పుడు పట్టుకోవాలి. ఒకవేళ నేను పట్టుకోనంటే నీ పాత కేసులన్నీ బయట తీస్తా. ఏంటి సార్, అంటే నన్ను బెదిరిస్తున్నారా ఏంటి? లేదు, నేనైతే నిన్నేం బెదిరియట్లేదు, నీకైతే ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఏంటి ఆఫర్? నువ్వు గానీ ఒకవేళ ఆ 3 పట్టుకున్నావు అనుకో, నీకు $300 మిలియన్ అయితే ఇస్తాను. ఏం మాట్లాడుతున్నావు డైమో? $300 మిలియన్? దాంతో అయితే మన లైఫ్ అంతా సెట్ అయిపోద్ది. ప్లీజ్ డైమో ఈ మిషన్ చేయి. అవును షించాన్, నువ్వు చెప్పింది అయితే కరెక్టే. $300 మిలియన్ అయితే చాలా ఎక్కువే. అంటే నేను ఒక్కరిని పట్టుకుంటే $100 మిలియన్ ఇస్తారా సార్? అవును డామినేటర్. అలా అయితే ఓకే, ఇది వచ్చేసి కొంచెం కష్టమైన మిషనే, బట్ నేనైతే చేస్తాను. ఒకవేళ నువ్వు కానీ కంప్లీట్ చేసావు అనుకో, $300 మిలియన్ ఇస్తాను. అండ్ అంతేకాకుండా నీ పాత కేసులన్నీ కానీ కొట్టేస్తాను. సార్, లిటరల్లీ మీరు ఈ పని చేస్తా అంటే చాలా నేనైతే చేస్తాను. ఒకవేళ నువ్వు కానీ వాళ్ళని పట్టుకోలేదనుకో, నెక్స్ట్ మినిట్ నిన్ను పట్టుకుని అయితే పోలీసు వాళ్ళు వస్తారు. సార్, అంత మాట అనకండి సార్, నేనైతే పట్టుకుంటానులేండి. అలా అయితే ఓకే, వెళ్ళి పట్టుకో. వాళ్ళ లొకేషన్లో నాకేమైనా పెడతారా? అన్ని నీ వాట్సాప్కి అయితే పెడతాను. సరే సార్, ఇంతకీ నేనైతే ఒక్కొక్కరిని పట్టుకొచ్చి మీ పోలీస్ స్టేషన్లో అప్పగించేసానా? ఒక్కొక్కరిని పట్టుకొస్తావా? లేట్ డామినేటర్, ఒక్కొక్కరిని అప్పగిస్తే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. నేను డైరెక్ట్ వాళ్ళనైతే కోర్టు దగ్గరికి తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయాలి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? 3 పట్టుకొని మీ ఇంట్లో అయితే పెట్టుకోవాలి.
అంతంత పెద్ద దొంగల్ని నేను ఒక్కడనే వెళ్ళి పట్టుకొని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకోవాలా? ఒకవేళ వాళ్ళు నన్ను లేపేస్తే సార్? అదంతా నీ ప్రాబ్లం డామినేటర్. నీకు $300 మిలియన్ ప్లస్ నీ కేసులని కొట్టేస్తున్నాడు కాబట్టి నువ్వైతే ఈ మాత్రం హెల్ప్ అయితే నాకు చేయాల్సిందే. నువ్వు ముగ్గురిని పట్టుకున్న వెంటనే నాకు కాల్ చేసావు అనుకో, మీ ఇంటికి వచ్చి వాళ్ళ ముగ్గురిని అయితే తీసుకెళ్ళిపోతాను నేను. బట్ లేట్ అయితే చేయరు కదా? లేదు లేదు, లేట్ చేసే ప్రసక్తే లేదు. నువ్వు కాల్ చేయడం, నేను తీసుకురావడం, నీకు డబ్బులు ఇవ్వడం, వాళ్ళని తీసుకెళ్ళిపోవడం అంతే. అలా అయితే ఓకే సార్, నేనైతే ట్రై చేస్తాను. ఓకే డామినేటర్, నీకైతే వాట్సాప్లో అన్ని డీటెయిల్స్ అయితే పెడతాను. ఓకే సార్, పెద్ద మిషన్ ఇచ్చారు నాకు. ఇప్పుడు నేనైతే కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నా ఈ మిషన్ని. ఏం మాట్లాడుతున్నాడు ఏమోయ్యా, నువ్వైతే కంప్లీట్ చేస్తావు. ఎందుకో తెలుసా? ఎందుకురా? నువ్వు సూపర్ డామివి. చిన్న పని కాదు, నాకు కానీ బిస్కెట్లు వేస్తున్నావు నువ్వు. అరే నేనేం బిస్కెట్లు వేసాడు ఏమోయ్యా, అది నిజమే కదా. నువ్వు సూపర్ డామివి కదా. సూపర్ డామీ అయితే అవుననే చెప్పాలి, బట్ వీళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద దొంగలు రక్షించాను, అందుకని నాకైతే భయం వేస్తుంది. ఏం గడ్డం ఏమోయ్యా, నీకు సపోర్ట్ ఇచ్చేందుకు మన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఏంటి మన సబ్స్క్రైబర్సా? అవును ఏమోయ్యా, మన సబ్స్క్రైబర్స్ అందరు నీకు కానీ సపోర్ట్ చేశారనుకో, అప్పుడు నీకు వచ్చేసి సూపర్ పవర్స్ అయితే వస్తాయి. ఆ సూపర్ పవర్స్ ఇంకా నీ గుణధైర్యంతో ఆ ముగ్గురు దొంగలు అయితే పట్టుకోవచ్చు. అవునరా శింషా, నువ్వు చెప్పింది అయితే కరెక్టే. మన సబ్స్క్రైబర్ సపోర్ట్ ఇస్తే నాకు నిజంగానే గుండె ధైర్యం వస్తుంది. దానివల్ల నేనైతే ఆ ముగ్గురు దొంగల్ని పట్టేసుకుంటాను. అది కానీ తెలుసు కదా ఫ్రెండ్స్, ఒకడైతే దావుద్ ఇబ్రహీం. నేనైతే వాడిని పట్టుకోబోతున్నాను ఈరోజు. పట్టేసుకుంటూ లేడో ఏమోయ్యా. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మన డామిమోయ్కి సపోర్ట్ ఎట్లా చేయాలి తెలుసా? కామెంట్ సెక్షన్ లో సూపర్ డామి అని చెప్పి కామెంట్ పెట్టండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్ చేస్తారు అనుకో డామిమోయ్యా, నువ్వైతే వాళ్ళ ముగ్గురు దొంగల్ని ఈజీగా పట్టుకోవచ్చు. ఇంతకీ డామిమోయ్యా, ముగ్గురు దొంగల్ని అయితే పట్టుకుంటావు, బట్ వాళ్ళ ముగ్గురిని మన ఇంట్లోనే పెట్టుకోవాలన్నాడు కదా, ఆయన ఎక్కడ పెడతావు? అదే నాకు కానీ అర్థం కావట్లేదు రా శింషాన్, ఎక్కడ పెట్టాలో. ఏదో ఒక మంచి స్థలం చూసి అయితే పెట్టాలి డామిమోయ్ వాళ్ళని. లేకపోయారనుకో తెలుసు కదా, వాళ్ళైతే పేరు మోసిన దొంగలు, నిన్ను కానీ లేపేస్తారు. అది కానీ కరెక్టేరా నాయన. ఏమన్నా తేడా వచ్చిందనుకో నన్నే లేపేసి ఇంకో వాళ్ళైతే తప్పించేసుకుంటారు. ఇప్పుడు ఎట్లా డామిమోయ్ అయితే? మనం ఒక మంచి ప్లేస్ వెతకాలరా. పద మనం అయితే వెళ్ళి చూద్దాం. పద డామిమోయ్ పద, మనం అయితే ఇంటికి గాని వచ్చేసాం. చూసావా, అది కానీ ఇంత ఫాస్ట్ గా. ఎందుకంటే మన దగ్గర సూపర్ కార్ ఉందిరా, మరి మామూలుగా ఉండదు. చలో చలో, ఇప్పుడు మనమైతే ఒక మంచి ప్లేస్ ఎతకాలి. ఎక్కడ పెడదాం అబ్బా? ఇప్పుడు ఏం చేద్దాం రా శింషాన్, లేకపోతే మనం ఈ గ్యారేజ్ లో పెట్టేస్తే? ఏంటి గ్యారేజ్ లోనా? వాళ్ళ కూపిరాడో ఏమోయి, ఎందుకంటే ఈ డోర్ చూసే ఎట్లుందో. అవును రా శింషా, నువ్వు చెప్పింది కానీ కరెక్టే. ఈ డోర్ వేసామంటే వాళ్ళకైతే ఊపిరిగా నాడదు. విండోస్ గాని లేవు చూసేవాడు ఏమో, విండోస్ గాని అన్ని గ్లాస్ ఇయే. ఈ డోర్ వచ్చేసి నేను లాక్ వేస్తున్నా కాబట్టి, అంతేకాకుండా ఇదైతే ఐరన్ డోరు. దీన్ని పగలకొట్టడం అంత ఈజీ అయితే కాదు. బట్ ఈ ఫ్రంట్ డోర్ అయితే వేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకో తెలుసా? ఒకవేళ ఈ డోర్ వేసి నేను వెళ్ళాను అనుకోండి, ఈ లోపల వచ్చేసి ఆక్సిజన్ లెవెల్స్ అయితే తక్కువ అయిపోతాయి. దానివల్ల వాడైతే చచ్చిపోయే ప్రమాదం అయితే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం ఏమోయ్యా? మనం ఈ డోర్ ని రీప్లేస్ చేసి ఆ తర్వాత దొంగలు పెట్టుకుంటే? ఈ డోర్ ని రీప్లేస్ చేస్తావా ఎట్లా? అంటే ఇక్కడంతా జైలు గేట్ లాంటివి పెడతాను రా. ఏంటి జైలు గేట్ లాంటివి పెడతావా? అవునరా శింషాన్, అప్పుడైతే భలే ఉంటుంది కదా. సేమ్ టు సేమ్ మన గ్యారేజ్ చూసేదానికి జైలు లాగైతే ఉంటుంది. ఆ తర్వాత మనం ఆ దొంగల్ని కావాలంటే ఇక్కడ తీసుకొచ్చి లోపలైతే వేసేయచ్చు. అండ్ మనం అయితే లాక్ వేసుకొని బయటకైతే వెళ్ళిపోవచ్చు. అవునా ఏమో, ఏడైతే బాగుంది. సో చలో మనం అయితే ఇప్పుడు ఈ ప్లాన్ ని అమలు చేద్దామా? ఈ ప్లాన్ చేద్దాం ఏమోయ్యా. అయితే కానీ ఇప్పుడు మనం వర్కర్స్ని తీసుకురావాలి. అండ్ అంతేకాకుండా కొన్ని కమ్ముల్ని కానీ తీసుకురావాలి. తీసుకుచేద్దాం పడ్డా ఏమోయ్యా, ఎంతసేపు? A few minutes later. ఆల్రైట్ ఫ్రెండ్స్, మనం అయితే మన గ్యారేజ్ ని లిటరల్లీ జైల్ లాగా అయితే మార్చేసాం. ఇది చూడండి, చూస్తుంటేనే జైల్ వైబ్స్ అయితే వేస్తుంది కదా. లోపలంతా ఏదో బ్లాక్ కలర్ లో సంథింగ్ అట్లా అయితే ఉంది. బయట నుంచి చూస్తే గేట్లు అనమాట. ఎవరైనా దొంగని దీని లోపల వేస్తే అసలు బయటికి రాలేడు. ఎందుకు తెలుసా? మన గ్యారేజ్ అంతా ఖాళీగా ఉంటుంది. అక్కడ మీకు పెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ పెట్లన్నీ కానీ ఖాళీ పెట్లే. ఇంకా ఎక్కడైతే డస్ట్బిన్ ఉంది అవి అసలు దేనికి ఉన్నాయో కానీ నాకు తెలియదు. సో ఎట్లా ఎవరినైనా దీని లోపల పడేసామంటే బయటకు వచ్చేది మాత్రం ఇంపాసిబుల్. ఎందుకు చెప్పానా? ఈ గేట్లు కానీ అంత స్ట్రాంగ్ అనమాట. లిటరల్లీ వీటిని అయితే టైటానియంతో చేపించాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒకవేళ పొరపాటున వాళ్ళు కానీ తప్పించుకున్నారనుకోండి, పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. అందుకని నేనైతే ఇట్లా టైటానియం గేట్లు అయితే పెట్టించాను. ఒకసారి టెస్ట్ చేద్దామా టైటానియం గేట్లని? నేనైతే ఇప్పుడు ఎగిరైతే దూకపోతున్నాను వాటి మీద. ఓరే నాయన, ఏంటో ఏమో నువ్వు ఎగిరి దూకినా ఏం కాలేదు. ఇప్పుడు చూడరా శింషాన్, ఇక్కడి నుంచి నేను ఎగిరి దూకాననుకో, నార్మల్ గేట్లు అయితే మాత్రం ఖచ్చితంగా పగిలిపోతాయి. ఇప్పుడు ఈ టైటానియం గేట్లు ఎట్లుంటాయి చూద్దాం. ఓరే నాయన, ఏంటో ఏమో హెడ్ షాట్ కొట్టేవానికి. అరే బై మిస్టేక్ అయితే హెడ్ షాట్ కొట్టేసాను రా. అయినా కానీ నా తలకేం కాలేదు, ఇంకా ఆ గేట్లకు కానీ ఏం కాలేదు లిటరల్లీ. అదే కదా, గట్టికైతే ఉన్నాడు ఏమో ఈ గేట్లు. సర్లే పద, మన వర్కర్స్ అయితే పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం వెళ్ళి ఆ దొంగలు అయితే పట్టుకొద్దాం. అంతే అంటావా? అంతేనా ఏమో, తగ్గేదలేదు. సరే మరి పద, మనమైతే ఫస్ట్ దొంగ దగ్గరికి అయితే వెళ్దాం. ఫస్ట్ దొంగ ఎవరినో ఏమోయ్యా? ఫస్ట్ దొంగ వచ్చేసి ఫ్రాన్స్ వాడరా. ఫ్రాన్స్ వాడా? అయితే కనీడో ఏమో వాడిని రోజు లేపేద్దాం.
ఫ్రెంచ్ చాక్లెట్ వెళ్ళిట్టు నవ్వులేద్దామండి. ఏందిరా ఏం డైలాగులు చెప్తున్నావు రే షింగ్షాన్ నువ్వు? అరే ఏదో ఊరికి కామెడీ చెప్పాను డోయమోయ్య. ఇంతకీ ఆ ఫ్రెంచ్ బాస్ ఎక్కడున్నాడు? ఫ్రెంచ్ బాస్ వచ్చేసి ప్రెసెంట్ పోటీ ఆటలు అయితే ఉన్నాడని చెప్పి నాకైతే వీళ్ళు చెప్పారు. ఎవరు చెప్పాడు డోయమోయ్య? అదేరా పోలీసు వాళ్ళు. అయితే మనం ఇప్పుడు పోటీ ఆడ దగ్గరికి వెళ్ళాలా? హారా షింగ్షాన్ మనం అయితే పోటీ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. ఓకే షింగ్షాన్ మనం అయితే ఫైనల్లీ వాళ్ళు ఉండే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే ఉంటారని చెప్పి నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందిరా. ఏంటి ఇక్కడ ఉంటారా డోయమోయ్య వాళ్ళు? అవునరా షింగ్షాన్ వాళ్ళైతే ఇక్కడే ఉంటారంట. అంటే ఏంటి ఇదంతా ఫ్రాన్స్ వాళ్ళ ఏరియానా? హారా షింగ్షాన్ ఇదంతా ఫ్రాన్స్ మాఫియా వాళ్ళ ఏరియా. ఇప్పుడు మనం అయితే ఈ మాఫియా వాళ్ళ మీదకైతే యుద్ధానికి వెళ్ళబోతున్నాం. లిటరలీ నేను ఒక్కడినిరా. నువ్వు చేయగలడేమో. ఎవరు నువ్వు? సూపర్ డామీ. అంతేకాకుండా నీ వెనకాల మన సబ్స్క్రైబర్ సపోర్ట్ గానే ఉంది, లేపేయాలి. అదేరా షింగ్షాన్ నా ధైర్యం. ఇప్పుడైతే ఒక మంచి గన్ను పెట్టుకున్నాను. వెళ్దా మాకు ఒకడైతే ఒకడున్నాడే. ఖచ్చితంగా వాడైతే గ్యాంగ్ లో ఒక మెంబరే ఫ్రెండ్స్. నేనైతే వాడిని లేపేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడైతే నేను చూడట్లేదు ఇంకా. చేలో మనమైతే లేట్ లేకుండా ఫస్ట్ గా వీడినైతే లేపేద్దాం. లేపేద్దాం అని చెప్పి లేపేసాగడ్డామో నువ్వు. మరి మామూలుగా ఉండదురా షింగ్షాన్ మనతోటి. ఇంకా ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేనట్టున్నారు డోయమోయ్యా. అవునరా షింగ్షాన్ ఇక్కడైతే ఎవరు లేరు. సరే మరి రా ఫాస్ట్ గా. ఊరు నాయన జూడో ఏమో ఎవడో గన్నెత్తుకుని వస్తున్నాడు. వీడెవడు నా మీద ఫైర్ చేస్తున్నాడు. రీలోడ్ చేసే టైంలో వాడినైతే లేపేస్తాను. సూపర్ డోయమోయ్యా. ఇంకా పద మనం అయితే వేరే లొకేషన్కి వెళ్దాం. ఉరి వెనకాల నుంచి ఇంకోటి వచ్చాడురా. లిటరల్లీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వీళ్ళిద్దరేనా? అవును వీళ్ళిద్దరు కదా. అక్కడైతే ఇంకోటి ఉన్నాడు. ఉరి వాడేంటి పరిగెత్తేసాడా? లేదు ఒక బుల్లెట్ అయితే తగిలినట్టుంది ఫ్రెండ్స్ వాడికి. అయితే రీలోడ్ చేసే టైంలో వాడినైతే లేపేద్దాం. ఇంకా ఎంతమంది ఉన్నారు డోయమోయ్యా? ఇక్కడ వీడియో లాస్ట్ షింగ్షాన్ వీడినైతే లేపేశాను. ఇంకా ఎంతమంది ఉన్నారో ఏంటో లోపల నాకైతే కట్ట తెలియదు. బట్ లోపల అయితే చాలా మంది ఉన్నట్టున్నారు. ఊరినాయన ఏంటో ఇంతమంది వచ్చారు. సరిపోయింది. ఎంతమంది వస్తారా? రండి. మిమ్మల్ని మాత్రం ఈ రోజు వదిలిపెట్టను. ఇంకా ఎవరైనా ఉన్నారా? జాగ్రత్తగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. లిటరల్లీ జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే అసలు ఏం జరగద్దు ఏంటో ఎవరని చెప్పలేం కదా. లోపల నుంచి ఇంకో 10 మంది వచ్చారనుకోండి నన్ను లేపేస్తారు. అందుకని కొంచెం కవర్లో ఉందాం మనం. ఇక్కడ అద్దాలు అయితే ఉన్నాయి కానీ ఈ అద్దాల లోపల నుంచి నాకైతే ఏం కనిపించట్లేదు అసలు. రే షింగ్షాన్ ఎందుకైనా మంచిది నువ్వు అక్కడే ఉండు సరేనా? సరే డోయమో నేనైతే ఇక్కడే ఉంటానులే. ఊరు నాయన ఏం డోయమో లోపల నుంచి అంతమంది వచ్చారు. ఊరు నాయన ఎంతమంది వచ్చారు ఏంట్రా? అందరూ నన్నైతే కవర్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? నాకైతే వేరే దారి లేదు. లాంచర్ ఇంక నువ్వే బయటికి రా. ఇది తీసుకోండిరా మీరు. ఇటు పక్కుండే వాళ్ళకి ఒకటైతే వేయాలి. ఇది తీసుకోండిరా మీరు. ఏంటి డోయమో అంతమంది వచ్చారు? జాగ్రత్త నువ్వైతే కవర్లో ఉండు. ఓకే షింగ్షాన్ నేనైతే కవర్లోనే ఉన్నాను. నా దగ్గరైతే ఒక మంచి షార్ట్ గన్ ఉంది. ఆగాగు ఛాన్స్ దొరకని వీళ్ళనైతే లేపేస్తా. ఉరినాను ఏంట్రా ఇంకా ఇంతమంది వచ్చారు? సరిపోయింది డోయమో లాంచర్ నువ్వు బయటికి ది. వాళ్ళ మధ్యలో అయితే వేయాలి ఒక లాంచరు. అది ఒక్క దెబ్బకి నలుగురినైతే లేపేసాను. ఇంకా వీళ్ళిద్దరు ఉన్న డోయమో వీళ్ళని లేపేసేయి. వీళ్ళని ఇట్లా కాదురా షింగ్షాన్ చెప్తా కానీ రీలోడ్ చేస్తున్నాడు వీడు. నా ముందుకే వచ్చి రీలోడ్ చేస్తావారా నువ్వు? అయిపోయారు. ఇంకా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. రారా నువ్వు రారా. ఇంకా అక్కడైతే ఇంకోడున్నాడు. వాడిని కానీ లేపేశాను. సూపర్ డోయమో ఏమైనా కవర్ తీసుకొని చంపావో నువ్వు? మరి మామూలుగా ఉండదురా షింగ్షాన్. ఇంకా లోపల ఎవరన్నా నువ్వు ఈడెట్లా లేసాడు పైకి? అది కూడా డోయమో వీడియో ఎట్లా లేచాడు పైకి? వాడు ఏమన్నా భూతమా ఏంటి? లేదు డోయమో భూతమైతే పైకి తిని గ్లాస్తాడు. నేనైతే వచ్చి కొరికేస్తాడు కదా. అది కానీ కరెక్టేరా షింగ్షాన్. బట్ ఇక్కడైతే ఎవరు వేరే దొంగలైతే లేరు. అంటే మనం కొంచెం ముందుకైతే వెళ్ళొచ్చు. అవును డోయమో నువ్వైతే ముందుకెళ్ళొచ్చు. పద లోపలికి పద మనం. రే నువ్వు రాబాకరా. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. ఏంటి నేను రాకూడదా? అవునరా షింగ్షాన్ నువ్వైతే రాబాక. జాగ్రత్తగా ఉండు. అరే నన్నే జాగ్రత్తగా ఉంటావు ఏంటి డోయమో నువ్వు? జాగ్రత్తగా ఉండరా అంటే నీకు అర్థం కాదా? ఆగు అక్కడైతే ఎవరు దొంగ ఉన్నారే. అంత దూరం వాడి నువ్వు ఇప్పుడు ఎట్లా లేపుతావు డోయమోయ్యా? స్నైపర్ ఉందిరా మన దగ్గర. స్నైపర్తో హెడ్ షాట్. అక్కడైతే ఇంకోడున్నాడు. వాడికైతే బుల్లెట్ మిస్ అయింది. ఈసారి బుల్లెట్ మిస్ అవ్వదు. డైరెక్ట్ హెడ్ షాటే. ఇంకా ఇక్కడ ఎవరో అడిచినట్టు నాకు అనిపించిందే. ఇదిగో లిటరలీ వాడికైతే బుల్లెట్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే స్నైపర్తో కాలుస్తున్నాడు వాడిని. అది కానీ స్కోప్ లేకుండా. రా నువ్వు రారా. ఊరే నాయన ఏంట్రా ఇన్ని బుల్లెట్లు మిస్ అయినాయి. సార్ ఒక్క సెకండ్ ఆగండి. ఊరే నాయన వాళ్ళ ఫ్రెండ్ని కానీ తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ వీడు. నేను స్నైపర్తో ఆటలాడడం అవసరం అంటారా? ఆగండి ఈడైపోయాడు ఇప్పుడు. ఊరే మళ్ళీ బుల్లెట్ మిస్ అయింది. ఈసారి ఎక్కడ పోతావురా? రీలోడ్ అయిపోయింది. ఊరే నాయన సరే టైర్కే రీలోడ్ అవుతుంది. ఆగాగు అక్కడి నుంచి అయితే ఒకడు వస్తున్నాడు. ఇదిగోరా తీసుకోరా. ఇంకా ఎక్కడైతే ఒకడున్నాడు. వీడిని మాత్రం లిటరల్లీ నేనైతే స్నైపర్తోనే చంపుతాను ఫ్రెండ్స్. ఎందుకంటే నా దగ్గర చాలా సార్లు మిస్ అయిపోయాడు. రారా బుజ్జికొండ. ఈసారి ఎట్లా పోతావు చూస్తా నేను. ఒక షాట్లో తెచ్చాడు. లిటరలీ వీడి పోట్లోకి అయితే దూసుకెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మన స్నైపర్ బుల్లెట్. మా లాస్ శాంటోస్ కి మీ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి దాదాగిరి చేద్దాం అనుకుంటున్నారేంటి? ఎవరు ఉండేది ఇక్కడ? డామినేటర్ తగ్గేదే లేదు. డామినేటర్ ఉండగా ఇక్కడైతే దాదాగిరి జరిగే ప్రసక్తే లేదు. ఇంకా అక్కడ ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్? అక్కడైతే ఎవరు లేరు. అక్కడ ఇంకోడైతే ఉన్నాడు చూసారా? వాడు వచ్చేసి పరిగిస్తే నా దగ్గరికే వస్తున్నాడు. కానీ వాడి దగ్గర అయితే నార్మల్ గన్,
నా దగ్గర స్నైపర్ నేనైతే లాంగ్ నుంచే వాడినైతే చంపేయచ్చు. ఈ పైన ఏమైనా ఉంటాడు వాళ్ళ బాసు? అవును, నాకు తెలిసి ఈ పైనే ఉంటాడేమో. మనం ఇప్పుడు దీని పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే నిచ్చెన ఉంది, ఈ నిచ్చెన పట్టుకొని మనం అయితే పైకి వెళ్ళిపోదాం. చలో చలో ఫ్రాన్స్ బాస్, నువ్వు ఇక్కడే ఉన్నావా? వీడు అసలు ఉన్నాడా ఇక్కడ? చూద్దాం ఆగండి. ఫ్రాన్స్ బాస్ ఎక్కడున్నావు నువ్వు? నీకోసం అయితే మీ ఫ్రెండ్ వచ్చానురా నేను. ఎవరు అది? అక్కడ ఎవరున్నారు? ఎవరో కాదు, నీ ఫ్రెండ్ నమ్మ బుజ్జికొండ. నువ్వేంట్రా ఇంత పొట్టేసుకున్నావు? నేను ఇంకా ఫ్రాన్స్ బాస్ అంటే ఏదో హ్యాండ్సమ్గా ఉంటాడు అనుకున్నా, కానీ నువ్వేమో పొట్టేసుకుని బట్టలు వేసుకున్నావు. ఎందుకు నువ్వెవరు? నా మీద కనిపెట్టావు? ఇప్పుడు మర్యాదగా క్వశ్చన్లు అడగకుండా నాతో వస్తావా, లేకపోతే నీ పొర్రిలో ఒక బుల్లెట్ దిమ్మంటావా? వద్దు వద్దు, నేను నీతో వస్తాను. అది ఇంకొచ్చే మరి. నేనైతే నిన్ను ఇప్పుడు కిడ్నాప్ చేస్తున్నాను. ఏంటి, నన్ను కిడ్నాప్ చేస్తున్నావా? నిన్ను కాకపోతే మీ తాతని చేస్తానేంటి? రా ఫాస్ట్గా. వస్తున్నాను. ఇటు రారా, నా వెనకాల మెట్లు దిగు. ఏమన్నా తేడా జరిగిందనుకో ఈ గన్లో ఉండే బుల్లెట్లన్నీ నీ పొర్రిలో దింపేస్తాను. ఓకే వద్దు వద్దు, నా పూర్లో అయితే ఏం తెంపొద్దు. నేనైతే నీ వెనకాలే వస్తున్నా. నాకు రా మరి ఫాస్ట్గా. వస్తున్నాను. కొంచెం అయితే నాకు మెట్లు దిగడం రాదు, అందుకని నిదానంగా దిగుతున్నాను. జాగ్రత్తరా, పైనుంచి దూకి సచ్చావనుకో నిజంగా నేనైతే నేను వదిలిపెట్టను. లేదు, నాకైతే ఏం కలదు. పద, ఇప్పుడైతే నేను నీ వెనకాలే వస్తాను. మరి రారా ఫాస్ట్గా. ఈ రోజు మాత్రం మీ వాళ్ళందరిని అయితే లేపేస్తాను నేను. ఇంకా ఎవరైనా మిగిలిన్నారా? మా వాళ్ళందరినీ లేపేసావా నిజంగా? అక్కడైతే వెనకాల ఇంకోటి ఉన్నాడు, వాడిని కానీ లేపేసా. ఊరినాయన ఏంట్రా ఇంతమంది వచ్చారు? సరిపోయింది, ఇంతమంది యాడ్ నుంచి వచ్చారా? వదిలిపెట్టను రా ఎవరిని. నేను పైకి వెళ్ళిన టైంలో అయితే వచ్చినట్టున్నారు అందరూ, బట్ ఒక్కడిని కానీ వదిలిపెట్టను. కానింట్రా, ఎంతమంది ఉన్న వాళ్ళందరినీ అయితే లేపేస్తాను. నువ్వేంట్రా పొనుకొని కలుస్తున్నావు? అయిపోయావు నువ్వు. ఇంకా వెనకాల నుంచి అయితే ఒకడు కలుస్తున్నాడు. వద్దు అండి, అక్కడైతే కవర్లో ఉన్నాడు వాడు. ఇటుపక్క అదిగో అక్కడగానే ఒకడున్నాడు, వాడిని లేపేశాను. ఎవరో నా మీద బుల్లెట్ ఫైరింగ్ అయితే చేశారా? ఎక్కడున్నాడు రోడు? ఓడు ఎక్కడున్నాడు? ఊరే ఇందాకలే కదరా నీ మీద బుల్లెట్ కాల్చింది, మళ్ళీ లేసావా నువ్వు? అయిపోయావు నువ్వు ఈరోజు. కానీ రారా, నువ్వు బయటికి రారా, నువ్వు ఈరోజు అయిపోయావు. ఇటుపక్క నిన్ను కానీ చంపాను కదరా, నువ్వు పైకి లేసావా? లేరు అయిపోయారు. ఇంకైతే అందరూ అయిపోయారు ఫ్రెండ్స్, ఇక్కడ అంతా క్లియర్. చలో నువ్వు ఇంక రారా. ఏంటి నా కళ్ళ ముందర నువ్వు మా వాళ్ళందరినీ లేపేస్తున్నావు? మరి నీ కళ్ళ ముందర కాకపోతే ఇంకెవరి ముందర లేపాలి? నీ కళ్ళ ముందర లేపితేనే కదా నువ్వు నన్ను చూసి భయపడతావు. భయపడతావు అని చెప్పి నా ముందర నాగిన డాన్స్ చేస్తున్నావు ఏంటి నువ్వు? అదేం లేదులే, చిన్నపిల్లకాయలకి అర్థం కాదులే. కానీ అక్కడైతే ఊరే ఫ్రెండ్స్ చూసారు, అక్కడైతే ఇంకా చాలా మంది ఉన్నారు. మనం ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం? రాకెట్ లాంచ్ వదులుదామా? ఏంటి, మా వాళ్ళందరినీ రాకెట్ లాంచ్ వదిలి చంపేస్తావా? మరి నీ మీద వదలమంటావా? లేదు. ఫ్రెండ్స్ లిటరల్లీ చూడండి అక్కడైతే ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు మనమైతే వాళ్ళందరినీ కానీ లేపైపోతున్నాం. లిటరల్లీ ఇంకొకడే మిగిలాడు, వీడిని కానీ అయితే గంతో లేపేశాను. ఇంకా ఇక్కడైతే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. లిటరల్లీ ఎంతమంది ఉన్నారా నీ గ్యాంగ్ అసలా? నా గ్యాంగ్ దాదాపు 100 మంది అయితే ఉన్నారు. బట్ ఇప్పుడైతే 100 మంది లేరులే, అందరూ అయితే చచ్చారు. ఏంటి 100 మందిని చంపేసావా? అవును, 100 మందిని చంపేశాను. డోయిమోయ వచ్చేసేమో నువ్వు. షించాన్ వచ్చేస్తున్నా, బయటే ఉన్నాను రా. కరెక్ట్గా మనం అయితే ఈ ఫెన్సింగ్ దాడి వచ్చేసామంటే ఇంకా మనం ఫ్రీ అయిపోతాం. రారా బాస్ గారా. ఏంట్రా నువ్వు బాస్ గా అంటున్నావు నన్ను? బాస్ గా అనుకోండి ఇంకేమనాలి? బొట్టు పెట్టి పిలవాలేంటి నిన్ను? నువ్వు చేసే పనులకి మీరు ఫ్రాన్స్లోనే ఉండకుండా నా లాస్ సెంటోస్లోకి వస్తారా? అది నేను కావాలని అయితే రాలేదు. మరి ఎట్లొచ్చావు? దావుద్ ఇబ్రహం రమ్మన్నాడు. ఏంటి దావుద్ ఇబ్రహీమా? వాడేనా నిన్ను కానీ పిలిచింది? ఈరోజు సినిమా చూపిస్తా ఆ గొడికి కానీ. రే షించాన్ రారా పోదాం. వస్తున్నాడు డోయిమోయ. నువ్వు కానీ రారా, వచ్చి కారెక్కు. వస్తున్నాను. చలో మనమైతే ఒక బాస్ని అయితే పట్టేసుకున్నాం. ఇంకా లేట్ లేకుండా మనమైతే ఫాస్ట్గా వీడిని మన జైలు అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫ్రెండ్స్ మనమైతే ఈ ఫ్రాన్స్ బాస్ని అయితే లోపల వేసాం. ఇంకా ఇద్దరికైతే స్థలం ఉంది ఇక్కడ. నువ్వు ఖచ్చితంగా దావుద్ ఇబ్రహీం అయితే తీసుకురాలేవు. అది కానీ చూద్దాం. అయినా కానీ నీకు విషయం తెలుసా? ఏంటది? దావుద్ ఇబ్రహీం ఈ ప్రపంచానికంతా గ్యాంగ్స్టర్ అయి ఉండొచ్చు, బట్ ఈ లాస్ శాంటోస్ విషయానికి వస్తే మాత్రం ఈ డామినేటర్ గ్యాంగ్స్టర్. ఒరే నాయన ఏమైనా డలగేసావో సూపర్ డోయిమోయ. క్లాప్స్ నీకోసం. ఒరే నువ్వు ఇప్పటికిప్పుడు క్లాప్స్ ఏం కొట్టబలేదు కానీ పద, మనం ఇప్పుడు వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎక్కడి డోయిమోయ? ఇప్పుడు మనమైతే కయ్యో పెరికోకి వెళ్ళబోతున్నాం రా. ఏంటి కయో పెరికోకే? అవునరా షించాన్, కయ్యో పెరికోకే. అక్కడెవరున్నారు? అక్కడ వచ్చేసి ఇంకో బాస్ అయితే ఉన్నాడు, ఈ దావుద్ ఇబ్రహీం గాడు. వాడొచ్చేసి ఇప్పుడు డెజర్ట్ ఏరియాలో అయితే ఉన్నాడ్రా. డెజర్ట్ ఏరియాలోనా? అవునరా షించాన్. అయితే అక్కడ ఏమోయ్యా, మనం ఫస్ట్ కయో పెరికోకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక చిన్న బాస్ని తీసుకొచ్చేసి ఆ తర్వాత మనైతే దావుద్ ఇబ్రహీం దగ్గరికి అయితే వెళ్దాం. ఏమంటావు? ఓకే షించాన్, ఈ ఐడియా బాగుంది. చలో ఇంక మనం లేట్ లేకుండా ఫస్ట్గా కయ్యో పెరికో దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు కయ్యో పెరికోలోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు వచ్చేసి మనం అక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది చూసారా, ఆ బిల్డింగ్ లోపలికైతే వెళ్ళాలి. ఏం బిల్డింగ్ డోయిమోయ్యా? అదేరా షించాన్, ఇంత ముందైతే ఇక్కడ సైంటిస్ట్ ఉన్నారు కదా, వాళ్ళ బిల్డింగ్ అనమాట. ఏంటి సైంటిస్ట్ వాళ్ళ బిల్డింగా? ఇప్పుడు ఆ బిల్డింగ్ లో మాఫియా వాళ్ళు గ్యాంగ్స్టర్స్ ఉంటున్నారా? అవునరా షించాన్, ఏం చేద్దాం?
మన టైం అయితే అట్లా ఉంది మరి. సైంటిస్టులు ఉండే బిల్డింగుల్లో మాఫియా వాళ్ళు ఉంటున్నారు ఈ మధ్య. సర్లేకండి ఏమో దారెట్టు దానికి నా తెలిసి ఇట్టే అనుకుంటా, కట్టకైతే తెలియదురా షించాన్. కరెక్ట్గా నీకు తెలీదా? హారా షించాన్, కట్టకైతే నాకు కానీ తెలియదు, ఇట్టే అనుకుంటున్నా నేను. ఇటు కాదనుకుంటాడో ఏమోయ్యా. ఒరే ఇట్టే ఆగురా, ఒక్క నిమిషం ఆగు, నేను కట్ట తీసుకెళ్తా కదా. మనం ఇప్పుడు ఈ కొండ మీదకి ఎక్కి చూసామనుకో అంత అయితే కనిపిస్తుంది కదా, ఆ తర్వాత క్లియర్గా అయితే అర్థమవుతుంది. అవును, నువ్వు చెప్పింది కానీ కరెక్ట్ ఏమోయ్యా. అయితే పద మనం వెళ్ళి ఈ కొండ మీద నుంచి అయితే చూద్దాం. ఓకే, ఈ కొండ మీదకైతే వచ్చేసాం మనం. ఈ కొండ మీద నుంచి ఏమైనా కనిపిస్తుందా? అద్దడో ఏమోయ్యా, అక్కడైతే ఆ బిల్డింగ్లు ఉన్నాయి. చలో షించాన్, ఇంకా లేట్ లేకుండా మనం అయితే ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకేడా ఏమో పద. ఓకే, ఎట్లయితే మనకైతే ఈ ఇల్లులన్నీ కనిపించినాయి కదా, ఇంకిక్కడైతే ఒక పెద్ద క్యాజువల్ ఉంటుంది. ఆ క్యాజువల్ లోపలికైతే మనం వెళ్ళాలి ఇప్పుడు. క్యాజువల్ లోపలే ఉంటాడు ఏమో వాడు. క్యాజువల్ లోపల ఉండకుండా ఇంకెక్కడ ఉంటాడు చెప్పు? అది కానీ కరెక్ట్ ఏమోయో. ఒరే వాడి దగ్గర కార్ చూసేవాళ్ళు, లిటరల్లీ వింటేజ్ కార్ ఉంది వాడి దగ్గర. ఇప్పుడు మనం వింటేజ్ కార్ కానీ లేపద్దామా? వింటేజ్ కార్ని లేపే అంత వద్దులేరా. ప్రెసెంట్ వచ్చేసి ఇక్కడ ఎంతమంది దొంగలు ఉంటారో మనకు కానీ కట్ట తెలీదు. బట్ ఎందుకైనా మంచి జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అవును ఏమో, జాగ్రత్తగానే వెళ్దాం. ఇదేంటిది, నేనైతే RRR సినిమాలో చూసాడు ఏమో ఇట్లాంటి గేట్లు. అదే కదరా నాయన, లిటరల్లీ చూసారా ఫ్రెండ్స్, అక్కడ ఒక మెయిన్ ఎంట్రన్స్ ఉంది, దాని లోపల ఇంకో మెయిన్ ఎంట్రన్స్ ఉంది. ఇవి అయితే సినిమాల్లోనే చేస్తారు, బట్ ఇప్పుడు మన లాస్ శాంటోస్లో గ్యాంగ్స్టర్లు కానీ ఎట్లా కడుతున్నారు ఇల్లులు. ఇక్కడ చూడ్డా ఏమో సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు లేనట్టున్నారే. అవునరా షించాన్, ఇక్కడైతే సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు లేనట్టే ఉన్నారా. అటుపక్క వెళ్ళి చూద్దాం మాకు, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? లేరు, ఇక్కడైతే ఎవరు లేరు. రే ఎక్కడున్నారా మీరు? మోయే ఇంతకే ఆ బాస్ గడు ఎక్కడ ఉన్నాడు? అదేరా షించాన్, నేను కానీ ఎతకతున్నా, ఒక నిమిషం ఆగు, ఎతకని నన్ను. ఇంకా మనం ఎన్ని మెట్లు ఎక్కడో ఏమో, నాకైతే ఇప్పటికే మెట్లు ఎక్కి అలసట వచ్చేస్తుంది. రే షించాన్ కాసేపు సైలెంట్ ఉండి, ఇక్కడైతే సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. సెక్యూరిటీ గార్డా? అవునరా, సెక్యూరిటీ గార్డ్ అయితే ఉన్నాడు. అంటే నాకు తెలిసి ఇక్కడే ఆ బాస్ అయితే ఉంటాడు. అయితే కనీడో ఏమో నైస్గా వాడిని అయితే లేపేసేయి. ఇప్పుడు మనం ఈ గన్తో కలిస్తే సౌండ్ వచ్చేస్తుంది. సో నేనైతే పిస్టల్ తీసుకెళ్ళి చేస్తావాడిని. పిస్టల్కి సౌండ్ రాదా? సైలెన్సర్ పెట్టినాను రా, సారీ భయ్యా. సూపర్ ఏమో లేపేసావు. ఇంకా పద. ఉరే అక్కడ ఇంకోటి చూడ్డా ఏమోయ్యా. వాడిని కానీ లేపేశారా శిక్షణ? ఊరు నేను ఎంతమంది వచ్చారా? ఇంకోటి వచ్చాడు. ఇంకా అక్కడైతే ఒకటి చూసాను నేను. ఎక్కడికి వెళ్ళాడు? అద్దుగో అక్కడే ఉన్నాడు. ఏంట్రా నా మీద అటాక్ చేస్తావా నువ్వు? తగ్గైతే లేదు. ఇక్కడైతే మొత్తం నలుగురు అయితే ఉన్నారు, నలుగురిని లేపేశాను. ఇంకా పదరా శిక్షణ మనైతే వెళ్దాం. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారేమో చూసుకోడా ఏమోయో. ఇక్కడైతే ఎవరు లేరు. ఆగు, ఇక్కడైతే డోర్ ఉందిరా. అంటే మనం ఇప్పుడు ఈ డోర్ లోపలికి వెళ్ళాలా? అంతే అనుకుంటారా శిక్షణ? వెళ్ళి చూద్దామా? చూద్దాం ఏమో పద. చలో నేనైతే డోర్ లోపలకు వచ్చేసాను. హలో సార్, నమస్తే. రే ఎవరా నువ్వు కూర్చొని ఫైటింగ్ చేస్తున్నావు? అంటే నా స్టైల్ అంతే గాని మీరెవరు? నేను బాస్ని. అదే ఏ ఊరికి బాసు? జర్మన్ బాస్. జర్మన్ బాసా? అవును జర్మన్ బాసే. అయితే ఇప్పుడు మీరు నాతో వస్తారా కొంచెం? నేను దేనికి రావాలి? దేనికి రావాలా? ఇక్కడ నా చేతిలో గన్నును చూసారా? ఆ గన్నులో నుంచి ఒక బుల్లెట్ వచ్చి నేరుగా మీ పుర్రలోకి దిగేసిందంటే ఏమవుద్ది? చచ్చిపోతాను. అట్లా అవ్వాలనుందా మీకు? లేదు. అయితే రండి నా వెనకాల. ఓనాయనా సూపర్ గా బెదిరిస్తున్నాడు ఏమో నువ్వు. వస్తావా లేకపోతే లేపేయమంటావు? రా ఫాస్ట్ గా. ఏంటి బొట్టు పెట్టాలేంటి నీ గుండుకి? వస్తున్నాను ఒక్క సెకండ్. సూపర్ ఏమోయా పద. ఇంకా మనమైతే వీడిని తీసుకుని వెళ్దాం. ఆరాశించాడు, వీడిని తీసుకొని అయితే వెళ్దాం. వస్తున్నావు కదరా? వస్తున్నాను. ఒకవేళ రాలేదనుకో ముందరే చెప్తున్నా, నీ గుండుకైతే బొట్టు పెట్టేస్తాను. అసలే నీ గుండెనున్నా కనిపిస్తుంది అంకుల్. మా డమ్మీ మోయకి అయితే గుండెలు అంటే ఇష్టం. అరే గుండెలు ఏంట్రా ఇష్టం? ఏం మాట్లాడుతున్నారా? పొట్టి పొడంకాయ. డోయమోయ్ వీడు చూడు, నన్ను పొట్టు కూడా అంటే లేపే డోయమోయ్. లేదు సార్. ఒరే షించాన్, దేనికి రా నువ్వు కానీ పడితే ఆడుకుంటున్నావు? మరి మామూలు కూడా నన్ను పొట్టు పుడక అంటాడు ఏంటాడు? చలో ఫాస్ట్ కార్ ఎక్కండి ఇద్దరు. ఎక్కుతున్నాను కానీ ఇంతగా నన్ను అసలు ఎక్కడ తీసుకెళ్తున్నావు? నీకు పెళ్లి చేయడానికి. ఏంటి నాకు పెళ్లి చేస్తావా? నాకు ఇప్పుడు పెళ్లి ఏం అవసరం లేదు. ఒకసారి నీకు పెళ్లి జరిగిందనుకో ఆటోమేటిక్గా అదే నీకు కావాలనిపిస్తుందిలే. ఇదంతా ఏంటి అసలు? నాకు పెళ్లి చేయను, మా ఇంటికి వచ్చి బెదిరించి నన్ను తీసుకెళ్తున్నావా? ఏంటిడో ఏమో ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఆ గుండుకు బొక్క పెట్టు నువ్వు. ఊరే నువ్వు ఆపరా నాయనా, లేస్తే గుండు అంటున్నావు నువ్వు. వాడిని ఎట్లని చేయలేవు? మీ ఇద్దరు తెలిసిన వాళ్ళేనా? వీడు ఫ్రాన్స్ బాస్ కాదు, వీడు జర్మనీ బాస్ కదూ? ఇద్దరు తెలిసిన వాళ్ళే. అయితే ఇంక మీ లీడర్ గానే వస్తారు, ఆగండి కాసేపట్లో. ఏంటి మలేట్రా? అంటే నువ్వు చెప్పేది నిజమేనా? అవును, నేను చెప్పేది నిజమే. మీ బాస్ గా నేనైతే ఇంకా సేపట్లో తీసుకొస్తా. మా బాస్ ఎవరో తెలుసు కదా? దావుద్ ఇబ్రహీమే కదా? అబ్రహం లింకన్ ఎవరు డోయమోయా? ఒరే దావుద్ ఇబ్రహీం రా నేను చెప్పింది. ఓ నాకు అర్థమైంది డోయమోయా ఇప్పుడే. నువ్వు చెప్పింది దావుద్ ఇబ్రహీం, నేను ఇంకా అబ్రహం లింకన్ అనుకుంటున్నాను. సర్లే, ఏదో ఒకటి అయితే అయింది. ఇంక మరి ఇద్దరైతే జైల్ టైంని ఎంజాయ్ చేయండి.
చలో షింగ్షాన్ మనం అయితే లేట్ చేయకుండా ఇప్పుడు ఆ దావూద్ ఇబ్రహీం ఉండే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అయితే డెజర్ట్ ఏరియాలోకి అయితే వచ్చేసాం. అండ్ ఆ బాస్ వచ్చేసి ఇక్కడే అక్కడ ఉంటాడు. ఎవటో ఏమోయ్యా బాసు? అదేరా అబ్రహాం లింకన్. ఊరే నేను అబ్రహం లింకన్ అంటాను, నువ్వు మళ్ళీ వాడి పేరు దావూద్ ఇబ్రహీం. ఊరే అవునవును మర్చిపోయి వాడి పేరు దావూద్ ఇబ్రహీం. అదొండి ఫ్రెండ్స్ వాడు ఉండే బేస్ అయితే ఇదే అనమాట. లిటరలీ వాడైతే బోట్ హౌస్ లో అయితే ఉంటున్నాడంట. ఇప్పుడు మనం ఆయన్నే పట్టుకోబోతున్నాడు ఏమోయ్యా? అవును షింగ్షాన్ అక్కడైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు చూసావా? సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు చూశాను. వాళ్ళిద్దరిని లేపేస్తే ఈజీ అయిపోద్ది అనుకుంటారా షింగ్షాన్? లిటరలీ నాకు తెలిసి ఇక్కడైతే ఇద్దరే ఉన్నారు సెక్యూరిటీ గార్డ్స్. అంటే మనం వీళ్ళిద్దరిని లేపేస్తే ఆ దావూద్ ఇబ్రహీం పట్టేసుకొచ్చాడు ఏమోయ్యా? అంతే అనుకుంటారా షింగ్షాన్? ఇంకా లేట్ లేకుండా మనం అయితే వీళ్ళిద్దరిని లేపేద్దామా? లేపేద్దండో ఏమోయ్యా, లేట్ జరిగి ఇంకా. చలో వీడికైతే ఒక బుల్లెట్ అండ్ వీడికి గాను ఒక బుల్లెట్ అయిపోయారా షింగ్షాన్ ఇద్దరు. ఇంకా పద మనం అయితే వెళ్దాం. పడ్డా ఏమోయ్యా. ఇంతకీ అబ్రహం లింకన్ ఎక్కడున్నాడు? ఒరే అబ్రహాం లింకన్ కాదు దావూద్ ఇబ్రహీం. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అదేలేడా ఏమో మర్చిపోయాను. నాకు తెలిసి ఆ దావూద్ ఇబ్రహీం అయితే ఇక్కడే అక్కడ ఉంటాడు షింగ్షాన్. ఊరి నాయన వాడి సైన్యం వస్తుండో ఏమోయ్యా? సరిపోయిందిరా షింగ్షాన్. ఏంటి వాడి సైన్యం ఎంతమంది ఉన్నారు? డోయిమోయ్ కవర్ లోకి వెళ్ళి ఫాస్ట్ గా. షింగ్షాన్ నేనైతే కవర్లోకి వెళ్తాను, నువ్వు కానీ కవర్లో ఉండు. సరే సరే డోయిమోయ్యా. ఏంటి ఇక్కడ ఎంతమంది వస్తున్నారు? అదే కదరా నాయన, ఇక్కడైతే చాలా మంది వస్తున్నారా. ఉరే నాయన ఏంటి ఇంతమంది? మరీ దారుణం ఇది మాత్రం. ఒక్కడి మీద ఇంతమంది అటాక్ చేస్తారా? డోయిమోయ్ నువ్వైతే కవర్ లోనే ఉండు. హారా షింగ్షాన్ నేనైతే కవర్లోనే ఉంటాను. కవర్లో నుంచి మాత్రం బయటికి వెళ్ళను అసలు. డోయిమోయ్ చాలా మంది వస్తున్నారు, నువ్వు వాళ్ళందరినీ లేపగలవా? ఇంకా నాకైతే వేరే దారి లేదురా షింగ్షాన్. ఏం చేయబోతున్నావు డోయిమోయ్యా? ఈ రాకెట్ లాంచర్ని అయితే వదలబోతున్నాను. ఎంతమంది ఉన్నారు ఇంకా? ఇక్కడైతే ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు మీద కానీ అటాక్ చేస్తాను. సూపర్ డోయిమోయ్, అందరినీ లేపేసావా? ఇంకొకడే ఉన్నట్టున్నాడు బయట. లేదు డోయిమోయ్, చాలా మంది ఉన్నారు ఇంకా. ఓకే నేనైతే వెపన్ మార్చాను. ఏడకెళ్తావురా బుజ్జుకొండ, ఈరోజు నువ్వుగానే అయిపోయావు. ఇంకా ఎవరైనా ఉన్నారా బతికి? వీడు ప్రైవేట్ సైన్యం అయితే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. బట్ నేనైతే ఎట్లా లేపేసిన వాళ్ళని. అవును డోయిమోయ్, నువ్వైతే సూపర్ అసలా. చలో ఇంతకీ వాడు ఎక్కడున్నాడు అసలు? డోయిమోయ్ వాడు ఇప్పుడే బయటకు వచ్చాడు. ఏంటి ఇప్పుడు బయటకు వచ్చాడా? అవును డోయిమోయ్, డోర్ దగ్గర ఉన్నాడు చూడు. చూస్తున్నా నాకు. ఎక్కడున్నాడు రా వాడు? నేనైతే వదిలిపెట్టిన వాడిని. అదే డోయిమోయ్యా. దావూద్ ఇబ్రహీం నువ్వేనా? నేనే దావూద్ ఇబ్రహీం. ఎందుకు నువ్వెవరు మా సైన్యం అంతా లేపేసావు? ఇప్పుడు నువ్వు నాతో రావాలి, లేకపోతే నేనైతే లేపేస్తాను. ఏంటి నేను నీతో రావాలా? నువ్వెవరు అసలా? వస్తే చెప్తా. సరే మరి నన్నేం చేయబాక. నేనేం చేయకూడదంటే సైలెంట్ గా నా వెనకాల రావాలి నువ్వు. అలాగే నీ వెనకాలే వస్తాను నేను. అయితే మరి రా ఫాస్ట్ గా. సూపర్ డోయిమోయ్, నువ్వైతే దావూద్ ఇబ్రహీం గాని పట్టేసుకున్నావు. మరి మామూలుగా ఉండదురా షింగ్షాన్. నువ్వెక్కడున్నావు ఇంతకి? నేనైతే కార్ దగ్గర ఉన్నాను. అయితే మరి ఫాస్ట్ గా మనం అయితే ఇంటికి వెళ్దాం పదా. అండ్ నువ్వైతే పోలీసు వాళ్ళకి కానీ ఫోన్ చేయరా, నేనైతే ముగ్గురిని పట్టేసుకున్నా అని చెప్పు. అవును కదా, మనైతే పోలీసులకు ఫోన్ చేయాలి. ఆగడమో నేను పోలీసులకు ఫోన్ చేస్తా. అంతలోపల ఆ దావూద్ ఇబ్రహీం అయితే నువ్వు తీసుకోరా. ఇంతకీ వీడు ఎక్కడికి వెళ్ళాడు? రే రారా ఫాస్ట్ గా. ఏంటి నువ్వు ఇంత స్లోగా నడుస్తున్నావు? అది నా కాలు పట్టేసింది అందుకని. రా ఫాస్ట్ గా. ఏంటి నీ కాలు పట్టిందని నిదానంగా నడుస్తున్నావు నువ్వు? అసలు ఫాస్ట్ గా రారా. ఏంటి పిల్లిని నడకలేస్తున్నావు? ఓకే నన్నైతే పరిగెత్తుకుంటూ వస్తున్నాను. అమ్మయ్యా మనమైతే ఈ దావూద్ ఇబ్రహీం గాని పట్టేసుకున్నాం. సూపర్ డోయిమోయ్యా. ఇంకా పద మనైతే ఫాస్ట్ మన ఇంటికి వెళ్దాం. A few minutes later. ఆల్రైట్ ఫ్రెండ్స్ ఫైనల్లీ మనమైతే ఇంటి దగ్గరికి వచ్చేసాం. పోలీసు వాళ్ళు గానీ వచ్చేస్తున్నారు. సూపర్ డోయిమోయ్, పోలీసులు గాని వచ్చేసినారు. ఇంకా లేట్ లేకుండా దావూద్ ఇబ్రహీం అయితే వాళ్ళకి ఇచ్చేసేయ్. సార్ ఇదండి దావూద్ ఇబ్రహీం తీసుకొచ్చాను. ఏంటి దావూద్ ఇబ్రహీం నువ్వు తీసుకొచ్చావా? ఇదిగోండి సార్ తీసుకొచ్చేసాను. సూపర్ డామినేటర్. నిజంగా వీడైతే దావూద్ ఇబ్రహీమే. మరి మామూలుగా ఉండదు. ఇంతకీ మీరు 300 మిలియన్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. నీ ఇంటి కింద అయితే ఉంది. సరే సార్, ఇంకా మీరు ఈ దొంగలందరినీ ఏం చేయాలో చేసేసేయండి ఓకేనా? నేనైతే వెళ్ళి నా డబ్బుల్ని చెక్ చేసుకుంటా ఒకసారి. దావూద్ ఇబ్రహీం ఇప్పుడు నీ చావు నా చేతిలోనే ఉందిరా. డోయిమోయ్యా ఆగు, నేను గాని వస్తున్నాను. రారా షింగ్షాన్ ఫాస్ట్ గా. మనైతే డబ్బులు లెక్కేసుకోవాలి ఇప్పుడు. ఇంతకీ వీళ్ళు అసలు డబ్బులు ఎక్కడ పెట్టున్నారు? రూమ్ లో ఉన్నాయి డోయిమోయ్యా. ఓహో అవునరా షింగ్షాన్, వీళ్ళైతే మన డబ్బులని రూమ్ లోనే పెట్టున్నారు. సూపర్ కదా అసలు. అవును డోయిమోయ్యా, మనకైతే మొత్తం 300 మిలియన్ అయితే వచ్చినాయి. చలో ఫ్రెండ్స్, ఎట్లయితే మనమైతే లాస్ శాంటోస్ లోనే పేరు మోసిన ముగ్గురు దొంగలు అయితే పట్టించేసాం. లాస్ శాంటోస్ లో కదా, మొత్తం వరల్డ్ లోనే పేరు మోసిన ముగ్గురు దొంగలు. వాళ్ళందరినీ అయితే మనం పోలీసులకు అయితే పట్టించేసాం. అండ్ రివార్డ్ కింద వాళ్ళైతే మనకి మొత్తం $300 మిలియన్ అయితే ఇచ్చారు. అవును డోయిమోయ్యా, ఈ డబ్బులతో మనం అయితే ఒక పెద్ద సమోసా పార్టీ ఇద్దాం. సమోసా పార్టీయా? డోయిమోయ్ కొత్తగా ఉంటుంది కదా మన లాస్ సెంటర్స్ లో. సర్లే ఏడేదో బాగుంది, చేసేద్దాంలే. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో తింటే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చి వీడియోలో కలుసుకుందాం. అండ్ టేక్ కేర్, బై బాయ్. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇంకా ఎవరైనా లైక్ కొట్టుకొని చూస్తుంటే ఫాస్ట్గా లైక్ కొట్టేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.